నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న మన ప్రస్తుత కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్ అలానే లేడీస్కి వచ్చేసి పీసీఓడి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. కానీ వీటికి పరిష్కారం ఏంటి అంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్తో కాకుండా ఓన్లీ ఫుడ్ డైట్ అలానే యోగా, మెడిటేషన్ వీటితోనే మన ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. మన నేచర్ మంత్ర వాళ్ళు ఇలా మనకు అందిస్తున్నారు కాబట్టి అసలు మెడిసిన్స్తో పని లేకుండా ఫుడ్ డైట్తోనే ఎలా, అసలు ఈ ఫుడ్ డైట్ ఏ విధంగా మనకి అందిస్తున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు నేచర్ మంత్ర ఫౌండర్ టి ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనకున్న ప్రజెంట్ కాలంలో అయితే చిన్న ఏజ్ అనేది లేదు. ఏంటంటే బీపీ, షుగర్, ఏ ఏజ్ వాళ్ళకైనా మనకి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా డాక్టర్స్ అంటే హాస్పిటల్కి అయితే మెడిసిన్ అనేది మనం యూజ్ చేయాలి కంపల్సరీగా. కానీ అది అప్పటి వరకే సొల్యూషన్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు మన నేచర్ మంత్ర వాళ్ళు ఫుడ్తోనే అసలు ఇది అంతా ఎట్లా ఒకసారి మీ మాటల్లో తెలుపునండి. అయితే ఇప్పుడు అదేనండి, మొత్తం సఫర్ అవుతున్నారు. అవును, ఎంత దారుణంగా ఉందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేకుండా ఎన్ని సమస్యలు వస్తున్నాయో. దానికి నేను గత 20 సంవత్సరాల అనుభవంతో నేను నేర్చుకునే కానీ నా మీద నేను చుట్టూ ప్రయోగాలు చేసిన దానివల్ల ఫుడ్తోనే తగ్గి వచ్చా అనేది నేను దానికి రాగలిగాను. ఆ అనుభవాలతోటి ప్రాక్టికల్గా జరిగే వాటితోటి, మెడికేషన్ లేకుండా. ఎందుకంటే మెడికేషన్ తోటి ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు దాంతో దారుణంగా సొల్యూషన్ అనేది ఉండదు. అవును, ప్రాబ్లం తోటి కొంత మనం ఫేస్ చేస్తుంటాయి, మళ్ళీ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్లు మళ్ళీ కొంత బాడీ ఇక కంట్రోల్ లేకుండా పోతున్నాం. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీంట్లో సంబంధించి నేచర్ మంత్రాకి ఇటు ఫుడ్, వ్యాయామం, దాని తర్వాత మళ్ళీ మెడిటేషన్, ఈ కోర్సు ఈ మొత్తం అంతా ఒక ట్రయాంగిల్ ప్యాకేజ్ లాగా చేసి దీన్ని మనం అందరికీ తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది ముఖ్యం కదా. మనం ఏదో చెప్తాం అది కాదు కదా. ఇప్పుడు మేమేం బాధ్యత తీసుకున్నాము, ఫుడ్ అనేది మేమే ఇస్తున్నాం, మేము డోర్ డెలివరీ చేస్తున్నాం. ఏదో చెప్పి మనం ఈ వీడియోలు పెట్టడం కాదు, ఫుడ్ పంపించి తగ్గించడం అనేది అంత బాధ్యత తీసుకుంటున్నాం మనం. అది తీసుకొని దానివల్ల రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, అసలు మన ఫుడ్ ఎలా ఏం తయారు చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. వీళ్ళంతా మన కోర్స్ చేసిన వాళ్ళు. అయితే ఇందులో అందరికి కూడా 100% రిజల్ట్ వచ్చి వితౌట్ మెడికేషన్. రిజల్ట్ అంటే ఏదో కాదు, వితౌట్ మెడికేషన్ ఏం లేకుండా చేసి ఇంకా అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకున్న వాళ్ళు. వీళ్ళు అంత స్ట్రిక్ట్గా బాగా చేశారు కూడా. అయితే వీళ్ళు ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా వీళ్ళకి కొంచెం ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా తయారు చేస్తారు, మీ ఇంట్లో చేసుకోవాలి కదా, అది కూడా దాని గురించి కూడా వీళ్ళు ఇవాళ చెప్పమన్నారు. అది కూడా మనం చూపిద్దాం లోపల. ఒకసారి మీరు. నమస్తే అండి అందరికీ. నమస్తే సార్. నమస్తే అండి సార్. అసలు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు మాణిక్యప్ప అండి. నేను కేపీహెచ్బి నుండి వచ్చాను. సార్, అసలు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ అనేది ఉందండి? అలానే ఇప్పుడు ఈ నేచర్ మంత్రాన్ని మీరు ఎలా కలిశారు? నాకు యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. సో నాకు కూర్చొని పనిచేయడం వల్ల నాకు షుగరు, బీపీ, ఓవర్ వెయిట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ట్యాబ్లెట్స్ వల్ల కూడా అవ్వలేదు, తగ్గలేదు. సో ఒకరోజు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఆ పాంప్లెట్లో నేచర్ మంత్ర చూశాను. సో చూసేసి సార్కి కాంటాక్ట్ అయ్యాను. సో కాంటాక్ట్ అయ్యి ఒక 6 వీక్స్ కోర్స్ చేశాను. ఫస్ట్ వీక్లోనే నాకు రిజల్ట్స్ కనబడ్డాయి. సో నా వెయిట్ కొంచెం తగ్గడం, నా బీపీ, షుగరు నార్మల్ అవ్వడం. సో దాని తర్వాత నేను ట్యాబ్లెట్స్ మానేశాను. సో సార్ 6 వీక్స్ కోర్స్ చేశాను. అర్లియర్ నా వెయిట్ వచ్చి 94 kgs ఉండేది. నా 86కి వచ్చాను, 8 kgs తగ్గాను. షుగర్ కూడా 160 అట్లా ఉండేది, ఫాస్టింగ్ 115కి వచ్చింది. సో నేను ఆ ఫుడ్ అవన్నీ అదే ఫాలో అవుతున్నాను ఇప్పుడు. కానీ ఎలా చేస్తారు ఏం లేదు అని ఒకసారి చూడడానికి, జ్యూస్ ఎట్లా చేస్తారు, జ్యూస్ ఇస్తారు సార్, చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ హెల్తీగా ఉంటుంది. సో అది ఎట్లా చేస్తారో చూద్దామని ఒకసారి వచ్చాను. అలానండి, మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? సో ఫస్ట్ మీరు వినంగానే ఏమనుకున్నారండి? అంటే మెడిసిన్స్తో లేకుండా ఓన్లీ ఫుడ్ డైట్ అలానే యోగా, మెడిటేషన్ అన్నారు. అంటే మీకు ఏమనిపించింది? అది యాక్చువల్లీ ఏదైనా ఇప్పుడు టాబ్లెట్ అంతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం. లాంగ్ రన్లో ఆర్గన్స్ మీద కూడా ప్రాబ్లం ఇస్తాయి. సో నేను అప్పుడు కూడా ఆయుర్వేదికే వాడాను, అవి కూడా మానేశాను. సో సార్ది ఏంటంటే నేచర్ ద్వారా వచ్చింది, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అందుకనే సార్ది ప్రిఫర్ చేశాను నేచర్ మంత్రాన్ని. అంటే ఇప్పుడు మన నేచర్ మంత్రాలో మీరు ఫుడ్ డైట్కి అంటే మీరు అడగడానికి వచ్చారు కదండి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? సో ఇమీడియట్లీ సార్కి కాల్ చేశాను. సార్కి కాల్ చేస్తే, సార్ మా కోర్సు ఈ రోజు నుంచే మొదలవుతుంది అండి, జాయిన్ అయిపోండి
అని చెప్పేసి ఆ రోజు నుండే ఫుడ్ ఇంటికే వచ్చేస్తుంది మేడం, మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు, డోర్ డెలివరీ. ఇప్పుడు ఫుడ్ డైట్ అంటే ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది ఇలా మనకు ఒక అనుకుంటాం కదా, సో అలా అప్పుడు మీకు ఏమనిపించింది ఫుడ్ డైట్ మొత్తం టేస్ట్ చేసి? చాలా టేస్టీగా ఉంటుంది మేడం. మీకు మీరు ఇంట్లో కూడా అంత నీట్గా అంత టేస్టీగా చేసుకోలేరు. చాలా హైజీనిక్గా, చాలా టేస్టీగా, చాలా మళ్ళీ మర్చిపోలేరు ఆ టేస్ట్ని. చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఈ ఫుడ్ డైట్ కానీ నేచర్ మంత్ర వాళ్ళది అలానే సిస్టమ్ మొత్తం ఏ విధంగా ఉందండి మీకు? సూపర్గా అండి. సో పొద్దున్నే మీకు మీకున్న ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్ని టీచ్ చేస్తుంది. సో పొద్దున్నే జ్యూస్ ఇస్తారు, తర్వాత ఫుడ్ ఇస్తారు, మధ్యాహ్నం పొద్దున్నే మొలకెత్తినవి అవి కూడా ఇస్తారు. కానీ ఆ జ్యూస్ మాత్రం అద్భుతం. అది ఎలా చేస్తారో అని చూద్దామని వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కూరగాయలు ఉన్నాయి, అలానే మనకి తెలియని ఆకుకూరలు కూడా కొన్ని ఉన్నాయి. అసలు ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, దీన్ని జ్యూస్ అనేది ఏ విధంగా చేస్తారు అడిగి తెలుసుకుందాం మన ప్రభాకర్ గారిని. సార్, ఇప్పుడు మన నేచర్ మంత్ర ఫుడ్ డైట్ లో జ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదండి, అసలు ఇవన్నీ మనకి చూస్తుంటేనే చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో ఇలా మెడిసిన్స్ తో లేకుండానే జ్యూస్ తాగితే సరిపోయింది అనిపిస్తుంది కదండి. సార్ ఇలా చేస్తారు అసలు? అదే సార్, మీరు అన్నారు కదా జ్యూస్ చూడాలి, ఎప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు. నాకు తెలియదు ఎన్ని ఐటమ్స్ వస్తాయని, నాకు ఐడియా లేదు. ఇది అసలు చూడండి, అంటే ఖచ్చితంగా రోజు 10 మినిమం 10 కాదండి, 10 నుంచి 15 దాకా ఉంటాయి. ఇది చూద్దాం ఏం కలుపుతాం అనేది కూడా. ఇది చూడండి, ఇప్పుడు ఇది సొరకాయ, ఇది కీరా, మళ్ళీ దీని తర్వాత వచ్చేసి ఇవి టమాటాలు, మళ్ళీ ఇది క్యారెట్, బీట్రూట్, మళ్ళీ ఇది ఒకటి వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటారు కదా, ఒక్కోసారి బూడిద గుమ్మడికాయ ఉంటుంది, ఒక్కోసారి నార్మల్ గుమ్మడికాయ ఉంటుంది. ఇవి మొత్తం దీనికి సంబంధించినవి. మళ్ళీ ఇవి వీటితో పాటు పచ్చి ఉసిరికాయలు, పచ్చి మామిడికాయలు. అంటే ఈ రెండు ఇప్పుడు ఎప్పుడు అంతకుముందు దొరికే కాదు మనకి, కానీ ఇప్పుడు ఎప్పుడు ప్రతి సీజన్ ఎప్పుడైనా దొరుకుతున్నాయి. ఇవి కంపల్సరీ కలుస్తాం. ఇది అద్భుతమైన సి విటమిన్, దీంట్లో ఉన్నంత సి విటమిన్ ఇంకెందులో కూడా లేదు. అందుకని ఇది తప్పనిసరిగా రోజు కలుపుతాం దీన్ని. ఇవి బాగా దొరుకుతున్నాయి సీజన్లో కాబట్టి. అట్లనే ఇవి మనకి షుగర్ ఆకు అంటారు కదా, ఇన్సులిన్ లీఫ్ అనేది, ఇది కూడా వేస్తాం రోజు. అంటే ఇది షుగర్కే పనిచేస్తుందని కాదు, అన్నిటికీ పనిచేస్తాయి. ఒక ఆకుకూరలో ఇది ఒకటి వేస్తాం రోజు. మళ్ళీ ఇది ఒకటి మనకి మునగాకు. మునగాకు మనకి ఎక్కడైనా దొరుకుతాయి కదా సార్, ఇది బాగా వాడండి అందరూ. ఇది కంపల్సరీ ప్రతి వాళ్ళు మునగాకు అనేది ఈజీగా దొరికింది, అది గాలికి కూడా పండిద్ది. మన మందులు కొట్టి అంత కూడా అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇది బాగా వాడండి, చాలా అద్భుతమైనది ఈ ఆకులండి. అంతే ఇవి. దీని తర్వాత వచ్చేసి ఇది వామాకు, ఇది మనకి పునర్నవ, ఇది తెల్ల గల్జేరు అంటారు. ఇది కూడా ఆయుర్వేదం దీంట్లో చాలా అద్భుతమైన పేరు ఉంటుంది దీనికి. అన్ని వాటికి పనిచేస్తుంది ఇది, కిడ్నీ సమస్యలు కానీ ఇంకా చాలా వాటికి చేస్తుంది. దీని తర్వాత మళ్ళీ నిమ్మకాయలు కొన్ని కలుస్తాయి. ఇవన్నీ దీంట్లో మనకి జ్యూస్లో కలిసాయండి. ఇప్పుడు క్లియర్ అయింది కదా ఎన్ని కలుపుతాం మనం జ్యూస్ చేసేది. ఆ విధానం చూడండి. నేచర్ మంత్ర ఫుడ్ డైట్లో జ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ జ్యూస్లో ఇన్ని రకాల ఐటమ్స్ అనేది యూజ్ చేశారు. సో నేను ఒకసారి ఆ జ్యూస్ కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, ఎందుకంటే ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నారు మనకి చెప్పారు కాబట్టి జ్యూస్ అనేది చాలా బాగుంటుంది మాకు అని అన్నారు. సో టేస్ట్ చూస్తే నిజంగానే చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకొంతమంది ఫుడ్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ అనుభవాలు అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నా పేరు విద్యారెడ్డి అండి, నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. అవునండి, ఓకే. మీరు హౌస్ వైఫా లేకపోతే జాబ్ చేస్తున్నానండి. ఎక్కడండి? నేను ఉస్మానియాలో హాస్పిటల్లో టీచింగ్ స్టాఫ్గా చేస్తున్నాను. ఓకే, అసలు ఏంటి మేడం మీ హెల్త్ ప్రాబ్లం అనేది ఏంటి? నాకు షుగర్ ఉండేది, హైపర్ టెన్షన్ ఉండేది, కొలెస్ట్రాల్ కూడా ఉంది. సిన్స్ 3 years నుంచి ఉంది. 3 years నుంచి ఉంది. అంటే మీ మెడిసిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు? 2 years నుంచి స్టార్ట్ చేశాను మెడిసిన్స్. షుగర్కి, బీపీకి వాడుతున్నాను. అంటే ఇప్పుడు ఈ నేచర్ మంత్ర అంటే మీరు ఎలా తెలుసుకున్నారండి, ఎలా అప్రోచ్ అయ్యారు? యూట్యూబ్లో చూసానమ్మా నేను. యూట్యూబ్లో చూస్తారు. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఆ డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు మెడిసిన్స్ వాడితే ఎన్ని డేస్ వరకు రిజల్ట్ వచ్చింది? ఫుడ్ డైట్ వాడిన తర్వాతకి ఎన్ని డేస్కి రిజల్ట్ వచ్చింది? స్టార్టింగ్లో నేను 2 సార్లు వేసుకునేదాన్ని, మార్నింగ్ ఈవినింగ్ వేసుకునేదాన్ని. ఇంకా ఈ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఓన్లీ నైటే వేసుకున్నాను. ఒక 2 weeks తర్వాత లెవెల్స్ అన్ని మామూలుగా నార్మల్కి వచ్చేసాయి. ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేసేసాను. ఇప్పుడు మెడికేషన్స్ 6 weeksలో నేను అంత నార్మల్ అయిపోయాను. ఓకే, అంటే ఈ ఫుడ్ డైట్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు వెయిట్ లాస్ అనేది అయ్యారండి? వెయిట్ లాస్ అయ్యానమ్మా. నేను ఇంతకుముందు 65 kgs ఉండేదాన్ని, ఇప్పుడు 60 kgsకి వచ్చేసాను. ఈ డైట్ ద్వారా మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. అవును, షూర్. సో
అంటే మీరు అప్రోచ్ అయ్యారు, వీళ్ళు అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారండి మన నేచర్ మంత్ర వాళ్ళు? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారమ్మ. నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్ కుదరలేదు. ఫస్ట్ మా సార్ నేను వచ్చేసి ఇక్కడ ప్రత్యక్షంగా అన్ని చూసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసాము ఈ ఫుడ్ తీసుకోవడం. ఫస్ట్ మనం అనుకుంటాం మెడిసిన్ లేకుండా ఓన్లీ ఫుడ్ తోనే ఎట్లా రికవర్ అవుతాం అని అనుకుంటాం కదా. నేను కూడా మెడిసిన్స్ రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలంటే ఇంకా డ్యూటీ నా అడావుడిలో మర్చిపోయేదాన్ని. ఇంకా ఈ ఫుడ్ ద్వారా కంట్రోల్ అవుతుందని వీడియో చూసినప్పటి నుంచి ఓకే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్ అయ్యానమ్మా. బేసిక్గా మన ఇంట్లో కూడా ఇంత డైట్ అనేది ఫాలో అవ్వడం కష్టం. సో మనకి డైట్ కూడా మన నేచర్ మంత్ర వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి. సో మీకు ఎలా అనిపించిందండి మొత్తం? ఏం లేదమ్మా, మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాలి, దాని బదులు కష్టము అంటే కష్టమే లేదు, మనకి ఇష్టంగా ఉంటే కష్టమైన పాటిస్తాము. మనకు అన్ని దొరికేవి మొత్తము. నాకు ఈజీగానే ఉందమ్మా. నేను స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు. నేచర్ మంత్ర నుంచి ఫుడ్ అనేది మీరు డైట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఫుడ్ క్వాలిటీ అనేది మీకు అంటే ఎలా ఉంది? సరిపోతుందా మీకు? అసలు చాలా బాగుందండి, సరిపోతుందండి, చక్కగా ఉంది. అన్ని రకాలు ఇస్తున్నారు. ఒక పచ్చడి ఉంటదండి, ఆ పచ్చడి ఎంత టేస్టీగా చేస్తారో అసలు మా ఇంట్లో ఎప్పుడు అలా కుదరలేదు నాకు. పచ్చడి బాగా చేస్తారు, ఒక ఫ్రై ఇస్తారు, ఒక గ్రేవీ కర్రీ ఇస్తారు, ఒక చపాతి, లేకపోతే ఒక రోజు దోశ, బ్రౌన్ రైస్, కర్డ్ రైస్ ఇస్తారండి. ఫుల్ మీల్స్ అయిపోతుందండి. నేను ఆ ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి ఫుల్ గా నిద్రపోతున్నాను, సౌండ్ స్లీప్. ఓకే. సో ఫుడ్ గురించి అన్నారు కాబట్టి మన ఆ ఫుడ్ డైట్ కూడా ఒకసారి మనం తెలుసుకుందామండి, చూద్దాం. ఓకే. ఇది ఇప్పుడు మనం ఆ జ్యూస్ మనం చూసాము, ఆ జ్యూస్ టేస్ట్ వీళ్ళందరికీ తెలుసు, మీరే కొత్తగాని. ఇది ఎలా ఉంటుందంటే 6 o'clock లేవాలమ్మా. 6 కన్నా ముందే ఎంత ముందు లేస్తారో అంత హ్యాపీ. 6కి మనకి వాటర్ ఎంత తాగాలి, ఆ టైమింగ్స్, దాని తర్వాత యోగా చేయాలి, మెడిటేషను, ఇవన్నీ 6కి ఏమో వాటర్ తాగితే మధ్యలో 7:30 వరకు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ ఎంత ఉంటుంది. అప్పుడు 8 o'clockకి ఇంతకుముందు మనం చేసిన జ్యూస్ తాగాలి. 8 o'clockకి ఆ టైమింగ్స్ అవన్నీ చెప్తాం మేము ప్రతి వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళంతా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే దాని తర్వాత ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 8 o'clockకి ఆ జ్యూస్ తాగుతారు. ఆ జ్యూస్ తాగిన తర్వాత 9 o'clockకి బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్లో ఉండే ఇవన్నీ ఏముంటాయి, ఇవి నట్స్ 3 రకాలు ఉంటాయమ్మా. ఇవి జీడిపప్పు, బాదం, వాల్నట్, ఈ 3 రకాలు రోజు ఉంటాయి, రోజు ఉంటాయి. దీని తర్వాత ఈ పల్లీలు నానబెట్టినాయి, ఇవన్నీ నానబెట్టినాయి, కంపల్సరీగా నానబెట్టుకోవాల్సింది ఈ ఫ్రూట్స్ తప్ప. దీని తర్వాత ఇందులో రోజు ఒక పెసలు, బొబ్బెర్లు మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అవి బాగా మొలకొస్తాయి, టేస్ట్ ఉంటే మొలకొస్తాయి. మిగిలిన అంటే మనకి మొలక సరిగా రావు, అందుకని ఇవి 2 కంపల్సరీ కలిపి దీంట్లో మళ్ళీ కొబ్బరి కూడా కలుపుతాం. ఇది చూడండి, ఇదంతా కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేదంటే ఇంకా క్యారెట్ తురుము కానీ ఏదో ఒకటి కలుస్తూ ఉంటుంది. కొబ్బరి ఎక్కువ వేస్తాం, ఇది చాలా మంచిది ఈ కాంబినేషన్. కానీ లేకపోతే అంటే బ్రేక్ఫాస్ట్ రోజు ఇదే ఉంటుందా అండి మెనూలో? బ్రేక్ఫాస్ట్ మారదు, ఆ జ్యూస్ మారుతుంది, కొన్ని అటో ఇటో మారుస్తూ ఉంటాయి, కానీ ఈ పెద్దగా మారవు అన్నమాట, ఏదో కొంచెం చేంజ్ అవుతుంది. కానీ ఎందుకంటే ఇది ఒక అద్భుతం. మనం మార్నింగ్ ఇది కంపల్సరీ, ఇందాక నేను చెప్పాను కదా, మార్నింగ్ ఈ ఫుడ్ తీసుకొని మధ్యాహ్నం మనం ఏది తీసుకున్నా ఇంకా జబ్బులు రావు. ఎందుకంటే ఆ జ్యూస్ తోటి దీంతో కలిపి మనకి విటమిన్స్, మినరల్స్, మనకు కావాల్సిన 7 రకాల పోషకాలు దీంతో వచ్చేస్తాయి, ఆ రోజుకి సరిపోయి. ఇక మన బాడీకి లోపం రాదు ఇక అసలు. ఇక సాయంత్రం ఏం తిన్నా కూడా బాడీ పెద్ద సమస్య రాదు మనకి, ఎందుకంటే ఆ పవర్ అనేది మార్నింగే వచ్చేస్తుంది మన బాడీకి. వీళ్ళు కోర్సు అయిపోయినా కూడా తర్వాత మార్నింగ్ ఇట్లా తీసుకొని మీ ఇష్టం వచ్చిన తినండి. సాయంత్రం ఒక నాన్ వెజ్ తింటారు కొంతమంది, వీలైనంత వరకు వీక్లీ వన్స్ తినండి. ఆ రోజు తెల్లారి ఫాస్టింగ్ కూడా నేర్పిస్తున్నాం కదా. ఒక నష్టం బాడీలో జరిగితే దాన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనం తీసేయాలనేది కూడా వీళ్ళంతా కోర్సులో ఇప్పుడు చూడండి. మీరు నేర్చుకొని అసలు లేవు కదా సార్. మన జీవితంలో మనం ఏం చేస్తే జబ్బులు రావు అనేది మొత్తం మీ కోర్సులో వచ్చేసింది మీకు. మళ్ళీ తర్వాత మీరు హాస్పిటల్ పోవడు లేకపోతే ఇంకా ఎక్కడో పోయే అవసరం లేదు. ఇంకా వచ్చిందంటే మన బాడీ చెప్పిద్ది, ముందు సమస్య వచ్చినా కూడా ఫుడ్ కరెక్ట్ తీసుకోవటం, ఆ ఫాస్టింగ్కి వెళ్ళటం, ఇవే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక ఫ్రూట్ కూడా ఉంటుంది, మళ్ళీ వీటితో పాటు ఖర్జూర్ కూడా ఉంటుంది. అంటే షుగర్ డౌట్ వచ్చింది, షుగర్ ఉంటే ఖర్జూర్ ఒకటి తినవచ్చు. ఒకటి తిని షుగర్ లెవెల్ తగ్గిన తర్వాత 4th 5th వీక్ వచ్చే వరకు మొత్తం తినేసి ప్రాబ్లం ఉండదు. మెడికేషన్ బట్టి ఇది ముందు మాత్రం ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత ఒక ఫ్రూట్ ఉంటుంది, ఇదైనా లేదా బొప్పాయిలు ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది, ఇవి తీసుకొని ఫ్రూట్ తింటారు. ఇది మనకి 9 o'clock అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ వాటర్ ఎట్లా తాగాలి ఇవంతా ఉంటుంది, అంత సిస్టమేటిక్ గానే అన్ని ఉండేది. మార్నింగ్ చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అసలు అయితే ఇవన్నీ. కాబట్టి మనం డైట్ చేయాలంటే ఇంట్లో ఇది కాని పని నార్మల్గా అయితే, అసలు అయితే రోజు ఫాలో అవ్వాలంటే అది ఒక్కసారి చేస్తే వీళ్ళకి తెలుస్తుందమ్మా. ఈజీ ఏముంది, ఒక గుప్పెడు తీసుకొని అందులో పోసుకుంటే ఎల్లుండి పొద్దున మొలకలు వచ్చేస్తుంది. ఇది చేయలేకపోతే ఇంకెట్లా మరి? ఒక 2 days ఏమో ఫాలో అవుతుంది, దాని తర్వాతకి ఇంకా ఏముండదు. మరి జబ్బులు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిందే కదా, ఏం శ్రమ ఉండదు.
దీనికి ఏమన్నా గ్యాస్ అవసరం ఉందా? లేదు. లేదు కదా. ఏమన్నా ప్లేట్లు కడిగే అవసరం ఉందా? చేతులు కడుక్కునే అవసరం ఉందా? ఎక్కడ హ్యాపీగా డ్రైవింగ్లో తినొచ్చు. నేనైతే బయటకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్లో తీసుకెళ్ళి ఆడబెట్టుకుని తినుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ లాంగ్ పోయినప్పుడు ఇదంతా ఏం అసలు ఉండదు మనకి. ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు ఇవి రాలేదనుకోండి, మొలకలు రాలేదు, ఈ పల్లీలు ఎక్కువ వాడుకోవచ్చు. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళకి తక్కువ వాడుకోవాలి. కానీ ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఉంటాయి మనకి. ఫ్రూట్స్ ఏం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ అనేది మనం రా ఫుడ్ తీసుకోవాలి, తప్పదు ఎవరైనా కూడా. ఇవి తీసుకున్నామంటే మనకు అసలు సమస్యలే ఉండదు అసలు. దీని తర్వాత ఇది వచ్చేసి మనకి లంచ్. ఇది ఇప్పుడు మనకు అది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది 8 o'clock. దాని తర్వాత ఇక లంచ్. ఈ లంచ్లో మనకి ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి. ఇది రైస్ కదా. ఈ రైస్ను కూడా ఊరకు వదిలిపెట్టట్లేదు. ఏదో రైస్ కాదు ఇది, ముడి బియ్యం. దాంట్లో మళ్ళీ 1-2 కలుపుతాం మళ్ళీ. అంటే సోయా గింజలు ఉంటాయి, సోయాబీన్స్ అంటాం కదా, అవి ఉన్నాయి చూడండి అవి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రైస్ అందరూ ఓన్లీ రైస్ తినలేరు. రైస్ అంటే బోరు కొడుతుంది, లేకపోతే షుగర్ ఉన్నవాళ్ళు ఎట్లా రైస్ తినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. దీని కాంబినేషన్గా ఇక్కడ ఇంకోటి పెడుతున్నాం. ఇక వీటిని ఏమంటారు మన అవి ఇవమ్మా. అంటే ఇవి కొంచెం తిని ఇవి తీసుకోమని చెప్తాం. ఇందులో లో సాల్ట్, ఎంత చాలా లైట్గా ఉంటుంది. ఇవో లేకపోతే పుల్కాలో, లేకపోతే ఇంకా మనకి జొన్న రొట్టెలో, ఇవన్నీ దీంట్లో ఈ భాగంలో ఉంటాయి. ఇది ఈ చట్నీ. ఇక మీరు చెప్పాలి సార్ చట్నీ ఎట్లా ఉంటుందో. ఈ చట్నీ ఏంటంటే అందరు ఏమంటారంటే ఈ చట్నీ కొద్దిగా ఎక్కువ పెట్టండి సార్, అది నాకుంటున్నాం మేము, అది సరిపోవట్లేదు అంటారు. అంత ఎప్పుడో చిన్నప్పుడు మన నాయనమ్మలు వాళ్ళు చేస్తారు ఆ టేస్ట్. రోటి పచ్చడి ఇది ఉంటుంది. ఇక అంటే ఇది వచ్చేసి ఇది పప్పు. దాంట్లో కూడా ఒట్టిగా వదిలిపెట్టాం. మనకి మార్నింగ్ కలిపిన వాటిలో ఉంటాయి కదా కొన్ని, మనకి పునర్నవ అట్లాంటివి కూడా దీంట్లో కలుస్తాయి. ఇన్సులిన్ లీవ్స్. మనకి ఇంకోటి ఏంటంటే మనం సాల్ట్ తక్కువ వేస్తాం కదా. సాల్ట్ తక్కువ అనిపించదు. మళ్ళీ ఎందుకు అనిపించదు? వీళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు మంచి టేస్ట్లు ఉన్నాయని. ఎందుకు వస్తాయి టేస్ట్లు? దీంట్లో మనం మునగాకు పౌడరు, కరివేపాకు పౌడర్ అన్ని పౌడర్లు చేసి పెట్టుకుంటాం. వాటిని అందులో వేసుకోండి. అందరికీ చెప్తున్నాను నేను. అవి మొత్తం ఇంట్లో రెడీగా పెట్టుకోండి. డబ్బాలో ఎక్కడైనా దొరుకుతున్నాయి. అవి తీసుకొని మార్కెట్లో అయినా దొరుకుతాయి. పౌడర్ వేసి దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ కర్రీస్లో ప్రతి దాంట్లో పడేయాలి. ఇంత పడేస్తే ఆ సాల్ట్ వేసుకోపోయినా కూడా అది కవర్ చేస్తుంది. అందుకే టేస్ట్ వస్తాయి. ఇక్కడ టేస్ట్లు ఎలా వస్తున్నాయి అంటే వాటి వల్ల వస్తాయి. మళ్ళీ సాల్ట్ వేయకుండా ఆయిల్ తక్కువ వేసి ఇవన్నీ కలుపుతాం కదా. ఇది అండి. ఇదొకటి. ఇక కర్రీ అనేది వేరే రోజు ఏదో ఒకటి మారుతుంది. రోజు మెనూ ఇదే కాకుండా మారుతుంది. ఇది ఫ్రైడే. ఇది ఫ్రైడే మాత్రం ఇది ఉంటుంది. ఇదేంటంటే మనకి B12, D విటమిన్ అనేది మనకి ఫుడ్ లో చాలా తక్కువ వస్తుంది. కానీ వీటిల్లో ఉంది B12, D విటమిన్. ఇందులో ఏమున్నాయి? మష్రూమ్ ఉంది, పాలకూర ఉంది, మళ్ళీ సోయా పన్నీర్ ఉంది. ఈ మూడిట్లో ఆ 3 ఉన్నాయి. మన ఆ 2 ఏది మన B12, D విటమిన్ ఇవే కవర్ చేస్తాయి కొంత. అంటే లోపం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది కవర్ అయిపోయింది. ఎక్కువ లోపం ఉంటే ఇక మెడికేషన్ తప్పదు. ఇంకా అది ఈ ఫుడ్లో రాంది ఇది ఒకటే. B కాంప్లెక్స్లు, కాల్షియం, ఐరన్. మళ్ళీ ఇక్కడ ఇంకొక లడ్డు ఉంటుంది చూడండి, ఇది కాల్షియం, ఐరన్. ఇందులో వచ్చేసి మనకి నువ్వులు, అవిసెలు, ఖర్జూర, ఈ బెల్లం ఇట్లాంటివి ఉండవు, ఇవన్నీ ఉండదు. దాని తర్వాత మళ్ళీ కొంచెం తేనె కూడా కలుస్తుంది. తేనె. ఇది లంచ్ లో. ఇదే షుగర్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు, అందరికి తింటారు. ఇప్పుడు ఇది లంచ్ లో ఉంటది. ఇది చూసారు కదా, ఈ లంచ్. సాయంత్రం డిన్నర్ లో ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకొక లడ్డు ఉంటుంది మళ్ళీ థౌడ్, అది B కాంప్లెక్స్ కవర్ చేసే. ఇట్లా ఇవన్నీ ఫుడ్ సిస్టమ్ ఇట్లా ఉంటది. ఇది దీని ఏంటంటే ఇది పులగం అంటారు. ఇది అంటే ఎవ్రీ సాటర్డే ఇస్తాం. సండే ఫాస్టింగ్ పంపిస్తాం కదా. అయితే కొద్దిగా ఆ రోజు కొద్దిగా హెవీ ఫుడ్ ఇవ్వాలి. మళ్ళీ 1.5 day ఫాస్టింగ్ ఉంటారు కదా. సాటిస్ఫాక్షన్ తోటి మొత్తం అయిపోయేదాకా ఉండాలని ఇది ఇస్తాం. ఇది పులగం అంటారు. ముడి బియ్యం పులగం అండి. ముడి బియ్యము, పెసలు, ఇంకా కొన్ని అన్ని కలుస్తాయి దీంట్లో. దాని తర్వాత ఇది పెరుగు వాటితో చేసింది. దీని పేరు మన రైతా. ఈ కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఇది స్వీట్ అమ్మ. ఇది కూడా చాలా మంది లైక్ చేస్తారు. ఈ స్వీట్ ఏంటంటే దీంట్లో ఎందుకు అందరు అంటారు ఇది ఎట్లా ఈ స్వీట్ దేనితో చేశారని. ఎందుకంటే మనకి షుగర్ బెల్లంతో కదా అలవాటు. కానీ ఇది అది కాదు. ఇది హనీ మాత్రమే కలుస్తుంది స్వీట్లు. ఏ స్వీట్ అయినా ఈ లడ్లు కానీ ఏది చేసినా కూడా హనీ లేకపోతే ఖర్జూర, ఇవే మాత్రమే కలుస్తాయి. ఇది మనకి సాటర్డే స్పెషల్. అంటే సండే ఫాస్టింగ్ ఉంటుందండి? సండే ఫాస్టింగ్ ఉంటుంది. అంటే ఆ రోజు స్పెషల్ గా ఏమైనా జ్యూసెస్ అలాంటి హనీ వాటర్, నిమ్మకాయలు అవి ఉంటాయి. ఆకలి కాదు. మొత్తం అన్ని టైమింగ్స్ అంతా చెప్తాం కదా. ముందు అందరు భయపడతారు, ఫాస్టింగ్ ఎక్కడ ఉంటాం, ఎప్పుడు ఉండలేదు జీవితంలో అని అంటారు. కానీ తర్వాత చేసినాకంటారు అబ్బా ఎంత హ్యాపీగా ఉంది. మరి సండే చేసిన తర్వాత మండే మార్నింగ్ తెలుస్తుంది దాన్ని ఎంత యాక్టివ్గా ఉంటాం, దాని ఎంత అద్భుతంగా ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే
మొండి జబ్బులు అని ఉంటాయి కొన్ని తగ్గవు. తగ్గినప్పుడు కొద్దిగా ఫాస్టింగ్ వల్ల మొత్తం అవన్నీ క్లియర్ అయిపోతాయి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు ప్రసాదరాజ్ అమ్మ. జేఎన్టీ నుంచి వచ్చాను. జేఎన్టీ నుంచి వచ్చారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? రైల్వేలో చేసి ప్రస్తుతం వాలంటీర్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏముంది సార్ హెల్త్ ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉంది? నాకు వచ్చి అంటే ఈ మధ్యన షుగరు, బీపీ, కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేది. ప్లస్ స్నోరింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది పడేవాడు. స్నోరింగ్ థ్రోట్లో కొంచెం అంటే ఫ్రీగా ఉండేది కదా థ్రోట్. వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండేవాడిని. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారండి ఈ ప్రాబ్లం? 1 year నుంచి. నేచర్ మంత్ర డైట్ యూజ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది హెల్త్ అనేది? హెల్త్ బాగా రికవర్ అనేది మీకు ఎక్కువ హెల్త్ అనేది ఫస్ట్ వీక్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అయింది. ఓకే. బీపీ కూడా 140 ఎంతో ఉండేది 110కి వచ్చింది. షుగర్ 160 ఉండేది 105కి వచ్చింది. ఇంకా స్నోరింగ్ కూడా అయితే కంప్లీట్ పోయింది. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అయింది. అంటే ఏ విధంగా మీరు అప్రోచ్ అయ్యారండి నేచర్ మంత్ర? యూట్యూబ్లో చూసి నేను ప్రభావం గారికి ఫోన్ చేశాను. ఆయనతో తర్వాత ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయ్యాను అనమాట. యూట్యూబ్లో చూసి అప్రోచ్ అయ్యాను. అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారండి? అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను. మీకున్న హెల్త్ ప్రాబ్లం మొత్తం చెక్ చేసి మీకు ఈ డైట్ అనేది యూజ్ చేయాలి. ఓపిక్గా అన్ని ఆయన 7 వారాలు చేయమని చెప్పారు. 7 రోజులు కంప్లీట్ నార్మల్ అయింది. ఓకే ఓకే. అంటే ఈ ఫుడ్ డైట్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ మీకు టచ్లో ఉండడం, అట్లా కాల్ చేశాడు, అలాంటివి ఉన్నాయండి? ఎట్లా ఉందని అడిగారు. ప్రతి వారానికి 2 సార్లు ఫోన్ చేసి నేను కూడా ఫోన్ చేసేవాడిని. రిజల్ట్స్ అడిగారు, బీపీ రిజల్ట్స్, షుగర్ రిజల్ట్స్. చాలా కేర్ తీసుకున్నారు. 7 వారాలు చాలా కేర్ తీసుకున్న తర్వాత అంతా నార్మల్గా వచ్చేది. ఎలా ఉందండి అంటే టేస్ట్ కానీ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. లంచ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. లంచ్ అయితే కూరలు కానీ పచ్చళ్ళు కానీ అన్ని బాగుంటాయి. ఏముందండి మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఏముంది ఎక్కువ? నాకు డయాబెటీస్ అసలు మెయిన్ జాయిన్ అయింది డయాబెటీస్ మీద. సో అదొకటే కాకుండా మిగతా కూడా ఆటోమేటిక్గా రిలీవ్ అయిపోయింది. అంటే ఎలా అప్రోచ్ అయ్యారండి నేచర్ మంత్ర? అంటే మా కజిన్ ఉన్నారు, సో తను సజెస్ట్ చేశాడు నేచర్ మంత్ర. సో అలాగే వచ్చాను అనమాట. అంటే యాక్చువల్ నాది ఐటీ ప్రొఫెషన్. సో ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు, ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవడమే. అండ్ ఇక మీటింగ్స్, దీనివల్ల ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ టైమింగ్స్, నిద్ర కానీ ఏది కానీ. సో దానివల్ల ఏంటంటే టాబ్లెట్స్ కూడా టైంకి వేసుకునేవాడిని కాదు. సో ఈ టాబ్లెట్స్ మొత్తాన్ని కాకుండా కొంచెం గెట్ రీడ్ అవ్వాలని చెప్పి ఒక ఆలోచన ఉండేది. సో లక్కీగా నాకు ఇది సజెస్ట్ చేశారన్నమాట. ఓకే, అంటే ఈ నేచర్ మంత్ర ఫుడ్ డైట్ మీరు ఫాలో అవుతున్నారా? ఏ విధంగా అంటే ఎలా ఉందండి, మీకు ఎలా అనిపిస్తుంది డైట్ ఫాలో అయిన? డైట్ టేస్ట్ పరంగా అయితే రిజల్ట్ అనేది మీకు వీక్ అలా ఏమైనా? అంటే ఫస్ట్ 2 weeks దీని తర్వాత నుంచి మామూలుగా షుగర్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. అంటే స్టార్టింగ్ డైట్ స్టార్ట్ చేయకముందు 240, 280 అలా ఉండేది. ఆఫ్టర్ 6 weeks వచ్చేసరికి మనకి 105, 109 అలా ఉంది. సో షుగర్ అనేది అయితే కంప్లీట్లీ కంట్రోల్ అయిపోయింది. అండ్ అదే కాకుండా ఐసైట్ మొత్తం ఇంకా మిగతా బ్రీతింగ్ ఇవన్నీ కూడాను రెక్టిఫై అయినాయి అనమాట. ఓన్లీ అది మనం ఫుడ్ డైట్ తోనే కవర్ అయిపోయింది. అంటే మెడిసిన్స్ ఇప్పుడు మీరు యూజ్ చేయట్లేదు? లేదు, అసలు మెడిసిన్స్ డైట్ అదే మామూలుగా ప్లాన్ మొదలు పెట్టిన కొత్తలో వాడాం. దాని తర్వాత నుంచి ఇక అసలు వాడడం మానేసాం. అండ్ స్టిల్ ఇప్పటికీ వాడట్లేదు మెడిసిన్స్ ఏమీ. ఓకే, అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారండి అంటే నేచర్ మంత్ర? నేచర్ మంత్ర అంటే వీక్లీ డైట్ అయిపోయిన తర్వాత, లేదంటే వీక్లీ వన్స్ షుగర్ టెస్ట్ చేసుకున్నారు, లేదంటే డైట్ అయిపోయిన తర్వాత ఉంది నీరసం అని ఉందా లేదా, మొత్తం అన్ని ఫోన్ చేసి మన సిచ్యువేషన్ ఏంటి ఏంటని మొత్తాన్ని గైడ్ చేస్తారు. అంటే ఫుడ్ టేస్ట్ కానీ క్వాంటిటీ, ఫుడ్ టేస్ట్ కాంప్రమైజ్ ఏం లేదండి మొత్తం. అంటే ఇప్పుడు సార్ చెప్తుంటే నాకే అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ దీంట్లో ఉప్పు లేదన్నారు, అయ్యో సోయా అన్నారు. అంటే యాక్చువల్లీ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఏ పెడతాం కాబట్టి వాటికి టేస్ట్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఇది కొంచెం హైజీనిక్, ఆ టేస్ట్ వచ్చింది. అదొకటే కొంచెం క్వశ్చన్ మార్క్ అయ్యటం. అది అంటే ఎలా అనేది వీళ్ళు ఏంటంటే మనం ఏమనుకుంటాం, యూత్ వీళ్ళు తినలేరు అట్లా అనుకుంటాం కదా. మరి యూతే కదా, అబ్బాయికి అంతా 33, 34 years ఉన్నాయి. అట్లా కనపడుతున్నాడు. ఇంకా ఎక్కువ కల కానీ ఇప్పుడు వెయిట్ తగ్గటం చాలా మంచి రిజల్ట్ అది. అంటే ఆ ఏజ్ వాళ్ళు కొంచెం సరిగ్గా చేయరు వాళ్ళు, కానీ బాగా స్ట్రిక్ట్గా చేశాడు. ఎందుకంటే షుగర్ చాలా ఎక్కువ ఉండటం ఇవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల బాగా చేశాడు. మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఏమి లేదు, ఆ ఏజ్ వాళ్ళు కూడా తినలేదు అని లేదు. చాలా బాగుంటుంది ఇది. అంటే వెరైటీస్ కదా, బోర్ కొట్టేలాగా ఉండవు కదా, ఏదో ఒకటి వెరైటీ ఉంటాయి, టేస్ట్ ఉంటాయి. ఇంకా తినలేరు ఈ ఏజ్ వాళ్ళు అనేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మా నేచర్ మంత్ర డైట్ గురించి మా ప్రేక్షకులు ఏం చెప్తారండి మీరు? చెప్పాలంటే దీనికి టేస్ట్ మామూలుగా ఏదో ఒక పర్టికులర్ డైట్ ప్లాన్ కోసం వెళ్ళాము అంటే దానికి ఏదో ఆకులు ఇవి సమ్ డిఫరెంట్ టేస్ట్ ఏదో ఉంటుందన్న భయం అనేది ఉంటుంది.
ఫ్రాంక్లీ నాకు కూడా ఉండేది. బట్ ఒకసారి టేస్ట్ చూస్తే మాత్రం మీకే అర్థం. అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా శుభ్రంగా ధైర్యంగా తినొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు మీరు ఫుడ్ టేస్ట్ అనేది చూసారు, మన డైట్లో అసలు ఏ విధంగా ఉందండి టేస్ట్ అనేది? టేస్ట్ విషయానికి వస్తే కాంప్రమైజ్ అయ్యే పని లేదండి. ఇప్పుడు నేను బ్యాచిలర్, ఫ్రెండ్స్తో పాటు నేను రూమ్లో ఉంటాను. ఫుడ్ వచ్చిందంటే ఫస్ట్ మిగతా వాళ్ళకి దొరకకుండా దాచుకొని నేను తినాలి. మోస్ట్లీ లడ్డు, ఇప్పుడు సార్ చూపించింది, ఇక బాదం మిల్క్, ఇక స్వీట్స్ చాలా వరకు ఉంటాయి. ఇక చట్నీ అయితే ఇక మొత్తం రూమ్ అంతా ఫేవరెట్స్, స్పెషల్లీ చట్నీకి. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కనుక ఉంటే ఈ ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళు షేర్ చేసుకొని లాక్కొని తినేస్తారు. వాళ్ళు ఏం చూసి జాగ్రత్తగా తింటారు ఈ ఫుడ్. ఫుడ్ టేస్ట్ అయితే సూపర్. ఫుడ్ టేస్ట్ చాలా డైట్ అనగానే ఆలోచిస్తే టేస్ట్ ఎట్లుంటుందో ఏంటి అనేది. అంటే డైట్ అనగానే మనకి ఆకులు ఇవి ఇలా కాకుండా మనకి బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అదే టేస్ట్ లో ఉంటాయి. కానీ ఇది హెల్తీ, అది హెల్తీ ఉండదు, అంతే తేడా. చూసారు కదండి మన నేచర్ మంత్రాలు ఫుడ్ డైట్ అనేది ఏ విధంగా ఉంటుంది. అలానే ఫుడ్ ఒకటే కాకుండా మెడిటేషన్, యోగా ఇవి కూడా చేయడం జరుగుతుంది కదా. ఇవే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యలకి తిప్ప ఆకు అని, అలానే మెంతి పౌడర్, కొన్ని రకాల పౌడర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నేచర్ మంత్రాకి మీరు రావచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.